హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మరికొత్త డూప్లెక్స్ హౌస్తో మేము ముందుకు వచ్చానండి. ఇదేంటంటే సౌత్ ఫేసింగ్ అండి, 120 గజాలు. మొత్తం ఒకసారి మీరు హౌస్ చూడండి. మీరు డూప్లెక్స్ అండి, చాలా చాలా బాగుంది హౌస్ అయితేనే. అసలు 120 గజాల్లో ఇది కట్టారా అనేటంత ఇదిగా ఉందన్నమాట. సౌత్ ఫేసింగ్. మీలో ఎవరికైనా సౌత్ ఫేసింగ్ ఓకే, డూప్లెక్స్ కావాలి అనుకుంటే కనుక వెంటనే కాల్ చేయండి. నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, కాంటాక్ట్ చేయండి. ఇది మనకి కిందనైతే సింగిల్ బెడ్రూము, హాలు అండ్ డైనింగు అండ్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఒకసారి మీరు హౌస్ మొత్తం చూడండి, చాలా చాలా బాగుందండి హౌస్ అయితేనే. చూసారు కదా, ఇంటీరియర్ వర్క్ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చండి. వర్క్ పరంగా ఎక్కడ రాజీ పడలేదు. చాలా నీట్గా, చాలా చూస్తుంటే వావ్, ఇది ఇంత బాగుంది, ఇన్ని గజాల్లో ఇలా కట్టారా మనకి అనేటట్టుగా అయితే మనకు ఉందన్నమాట అండి. ఈ ఫస్ట్ వన్ కింద బెడ్రూమ్ అనమాట అండి. కింద సింగిల్ బెడ్రూమ్ కదా, 11.5x12 అండి. చూసారు కదా, మీకు ఎంత బాగుంది కదా హౌస్ అయితేనే. సీలింగు అండ్ వాల్స్ కలర్సే కాదు, ఫ్లోరింగే కాదు, ఆ కబోర్డ్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. సరే మీరు హౌస్ అలా చూస్తూ ఉండండి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ కింద అయితే మనకి టీవీ నెట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మంచి ప్రైమ్ లొకేషన్ అండి, స్వీట్ వాటరు. చూసారా, టీవీ నెట్ ఈ సైడ్కి వచ్చింది. %100 వాస్తు, 80% బ్యాంక్లోనైతే అవైలబుల్ అండి. వాస్తు పరంగా అయితే మీరు చూడక్కర్లేదు అసలు అని. చాలా బాగుంది అనమాట. ఇది అవుట్లుక్ కూడా చూపిస్తున్నాను. ఇది పైన అండి మనకి. చూడండి, అవుట్లుక్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఇది బాగుందండి. కిచెన్ చూసారా, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. కంప్లీట్ కబోర్డ్ వర్క్ అండి, ఎక్కడ కూడా చిన్న వర్క్ అయితే మనకు లేదనమాట. కౌంటర్ టాప్ కూడా చాలా బాగుంది. మొత్తం 3 వైపులు అయితే మనకు కౌంటర్ టాప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ షింక్ కూడా ప్రొవైడ్ చేశారండి మనకి. సౌత్ ఫేసింగ్ కదండి ఇది, అందు గురించి షింక్ అనేది మనకి ఈ పక్కన వచ్చిందనమాట. చూసారా, సీలింగ్ వర్క్ కూడా ఎంత బాగుందో కదా. అంతా కూడా క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారండి. ఇక్కడ దేవుడిని పెట్టుకునేందుకైతే ఇక్కడ కబోర్డ్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. బయట కూడా మనకి అవుట్లుక్ పెరటైప్ కూడా చూసారా ఎంత ఖాళీ ఉందో కదా. బయట కూడా మనకి కామన్గా ఒక బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చుట్టూ కూడా తిరగడానికి మనకు ఖాళీ ఉందండి, క్లీన్ చేసుకోవడం కదని. 120 గజాలండి, 120 గజాలు ఈ డూప్లెక్స్ ఈ మాదిరి కట్టారంటే ఎక్సలెంట్ అని చెప్పవచ్చు అనమాట. కార్ పార్కింగ్ అండి. కార్ పార్కింగ్ కావాలంటే మీరు లోపలికి పెట్టేసుకోవచ్చు, లేదంటే బయట కూడా మనం పెట్టుకునే అవకాశం అయితే ఉంది. మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే మనకి ఉందండి ఇది. మరి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఒక్క ఫోన్ కాల్తో మీ సొంత ఇంటి కల నెరవేర్చుకోండి. రండి, మీకు స్టెప్స్ పైన కూడా చూపిస్తాను. కింద అయితే ఒక బెడ్రూము, హాలు, కిచెన్, డైనింగ్ అండి. ఇది పైన అనమాట.
చూస్తారు కదా బిల్డింగ్ మొత్తం. అక్కడ గ్లాస్ వర్క్ కూడా చాలా బాగుంది కదా. స్టెప్స్ సైడ్ ఇచ్చిన గ్లాస్ వర్క్ కూడా బాగుంది నీట్గాని. చాలా ఖాళీ అయితే బాగుందండి. 120 గజాలు అంటే నాకే ఆశ్చర్యం అనిపించింది అనమాట. 150 గజాలు ఉన్నట్టుగా ఉంది సైట్ ఖాళీ స్థలం. అది మనకి ఖాళీ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసారా టీవీ నెట్ కూడా మనకి పైన ప్రొవైడ్ చేశారండి. కింద ఒక టీవీ యూనిట్ ఇచ్చారండి, పైన కూడా ఒక టీవీ యూనిట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది కూడా బెడ్రూమ్ కూడా మనకి ఇది 11.5 by 12 అండి. ఇది కూడా సేమ్ మెజర్మెంట్ అండి. వాష్రూమ్ అయితే మన కబోర్డ్లోనే ఇంక్లూడ్ అయింది. ఈ ఏరియాలో ఈ ప్రైజ్కి రావడం అనేది చాలా రేర్ అనమాట అండి. బాగుంటుంది. స్వీట్ వాటర్ అండి మెయిన్. మనకు కావాల్సింది వాటరే కదా. మనం ఎక్కడున్నా కానీ గాలి, నీరు, వెలుతురు ఉంటే కనుక మనకి 100 years అనేసి సెంచరీ కొట్టేచ్చు మన లైఫ్. ఇప్పుడు ఉన్న ఈ పొల్యూషన్లో ఎవరు ఎంతవరకు ఉంటారంటే కూడా ఎవరైనా చెప్పలేకపోతున్నారు. అంతా పొల్యూషన్ అయిపోయిందండి. ఒక పక్కన ఫుడ్ కల్తీ. ఓకే, ఫుడ్ కల్తీ పోనీ అన్నీ కల్తీ అనుకుంటే మనుషులు కూడా కల్తీగా తయారయ్యారు. నేను ఈ మధ్య కొన్ని ఫేస్ చేస్తాను కనుక మీకు ఇది నేను షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఎవరు ఏంటని కూడా నేను చెప్తాను అవి కూడా. అందు గురించి మనం ఉన్న ఇంట్లో ప్రశాంతంగా ఉండాలండి. నైబర్స్ బాగుండాలి, ఏరియా బాగుండాలి, నీరు బాగుండాలి, గాలి బాగుండాలి. ఇవన్నీ బాగుంటే కనుక 100% నేను చెప్పగలనండి. సెంచరీ అయితే మనం దాటేయచ్చండి. సెంచరీ అయితే కొట్టచ్చు. ఇది సెకండ్ వన్ బెడ్రూమ్ అండి. సెకండ్ వన్ బెడ్ అంటే మేడం అయితే సెకండ్ వన్ బెడ్రూమ్ అనమాట అండి. ఈ సెకండ్ వన్ బెడ్రూమ్ వచ్చి మనకి 11 by 12 అండి. మెజర్మెంట్ వచ్చి 11 by 12. ఇది కూడా సేమ్ అండి. ఆ బెడ్రూమ్ లాగా ఇందులోనే ఇంక్లూడ్ అయిందనమాట వాష్రూమ్ అనేది. ఇంకా మనకి కొంచెం కమౌండ్లు అయితే మనకి బిగించాలంటే వాళ్ళు ఇంకా కొన్ని వర్క్లు ఉన్నాయి. అంటే అది కస్టమర్ చాయిస్ని వదిలేస్తున్నారండి. వెస్ట్రన్ టైపా లేకపోతే మామూలు ఇండియన్ అని చెప్పేసి ఆలోచించుకుని చెప్తామని చెప్పేసి పెడదామని చెప్పేసి కొన్ని ఎట్లో అయితే వీళ్ళు ఎంటీ ఉంచేస్తారు వాష్రూమ్స్లని. బయటది బాల్కనీ అండి. ఇక్కడ బాగుంది కదా. ఇక్కడ వాష్రూమ్ కూడా పెట్టుకోవచ్చని పాయింట్ ఇచ్చానని చెప్తున్నారు అతను. అంటే సౌత్ ఉందండి, ఈస్ట్ కూడా ఉంది. దీనికి సౌత్ ఈస్ట్ మన 2 గుమ్మలు కూడా వాడుకోవచ్చు. ఇది పైన అనమాట. 2 పైన కూడా చూపిస్తాను మీకు. చూస్తారు కదా, బాగుంది కదా. ప్రశాంతమైన వాతావరణం అండి. నో పొల్యూషన్. క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి ఈరోజు వీడియో అయితే. నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాలన్నా ఒక్క ఫోన్ కాల్ చేయండి. మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాము. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ప్రాపర్టీ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఒక్క ఫోన్ కాల్ ఫ్రెండ్స్, ఒక్క ఫోన్ కాల్ చేశారంటే మీకు నచ్చిన ప్రాపర్టీ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. సదా మీ సేవలో మీ ప్రమీల వర్మ.
ఓకే ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.